హలో అండి. అందరికీ నమస్కారం. ఒక ఆడపిల్ల పడే కష్టాలు పార్ట్ 2. నాగేంద్ర సురేష్ మీద లేనిపోనివన్నీ చెప్పి రమ్యను తన వైపు తిప్పుకోవాలని అనుకుంటాడు. అప్పుడు రమ్య, సరే నాగేంద్ర, నేను సురేష్తో మాట్లాడను అని చెప్తుంది. ఆ రోజు సాయంత్రం క్యాంటీన్లో టీ తాగుతూ నాగేంద్ర, రమ్య ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. అది దూరం నుంచి చూసిన సురేష్ రమ్య దగ్గరికి వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు వేరే వాళ్ళతో ఇంత క్లోజ్గా ఉండడం నాకు ఇష్టం ఉండదు అంటాడు. అప్పుడు రమ్యపైకి లేచి సురేష్ చెంప పైన కొడుతుంది. సురేష్, రమ్య, నువ్వు నన్ను కొట్టినా సరే, ఏం చేసినా సరే, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని శబ్దం చేస్తాడు. అప్పుడు నాగేంద్ర పైకి లేచి, సురేష్, ఏం మాట్లాడుతున్నావు, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అంటాడు. అప్పుడు రమ్య, మనం ఎవరికి సమాధానం చెప్పనవసరం లేదు అని అంటుంది. నాగేంద్ర మనసులో ఎలాగైనా సరే ఇప్పుడే మంచి అవకాశం చిక్కింది, సురేష్ని ఇంకా బ్యాట్ చేయాలని అనుకుంటాడు. వెంటనే రమ్యతో, రమ్య, నువ్వు రేపటి నుంచి నాతో మాట్లాడొద్దు, నేను నీతో మాట్లాడను, ఓకేనా, మన ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా బాగుంటుంది అని లేచి వెళ్ళిపోతాడు. వెంటనే రమ్య, నాగేంద్ర, ఒక నిమిషం ఆగు, ఎవరి కోసం మన ఫ్రెండ్షిప్ ఎందుకు దూరం చేసుకోవాలి అని అంటుంది. నువ్వు నా ఫ్రెండ్వి, నిన్ను ఎట్లా దూరం చేసుకుంటాను అని అంటుంది. అప్పుడు నాగేంద్ర లోపల చాలా సంతోషిస్తాడు. రమ్య, సురేష్, నేను నీ మీద ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇస్తాను, ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రమ్య వెళ్తుంటే సురేష్, రమ్య వెళ్ళు, ఎప్పటికైనా నువ్వు నా దగ్గరికి వస్తావు అంటాడు. మరుసటి రోజు రమ్యని చూడడానికి వాళ్ళ అమ్మా నాన్న తమ్ముడు బస్సులో వస్తూ ఉంటారు. మధ్య దారిలోకి రాగానే బస్సు టైర్లు పగిలి బస్సు కంట్రోల్ తప్పి చెట్టుకు ఢీకొని బస్సులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చి బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోతారు. అందులో రమ్య వల్ల అమ్మ నాన్న కూడా ఉంటారు. వెంటనే రమ్యకు ఆ విషయం తెలిసి చాలా బాధపడుతూ ఏడుస్తుంది. తను కూడా చనిపోవాలనుకుంటుంది. డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. రోజు ఏడుస్తుంది, ఎవరితో మాట్లాడదు, ఒంటరిగానే ఉంటూ రమ్య నరకం అనుభవిస్తుంది. వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు వారి జ్ఞాపకాలు గుర్తు వచ్చి చాలా ఏడుస్తుంది. సురేష్ ఆ విషయం తెలుసుకొని చాలా బాధపడుతూ ఎలాగైనా రమ్య దగ్గరికి వచ్చి, రమ్య, నేను నీకు ఉన్నాను అని చెప్తాడు. రమ్య కోపంగా పైకి లేచి, అసలు ఎవరు నువ్వు, నీకు నాకు సంబంధం ఏమిటి, నువ్వు నాతో మాట్లాడితే నేను నిజంగానే చచ్చిపోతాను అని అంటుంది. ఇంకొకసారి నాతో మాట్లాడినా, నాతో మాట్లాడాలని ట్రై చేసినా, నన్ను వేధించినా నేను సూసైడ్ చేసుకుంటాను అని అంటుంది. అప్పుడు సురేష్ తనని బాధ పెట్టడం ఇష్టం లేక తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నాగేంద్ర రమ్య దగ్గరకు వచ్చి, రమ్య, నువ్వు ఇలా ఉండకు, నాకు చాలా బాధగా ఉంది, ప్లీజ్ నువ్వు ఒకసారి మా ఇంటికి రా అని అంటాడు. అప్పుడు రమ్య, నేను రాను నాగేంద్ర అంటుంది. ప్లీజ్ ఒకసారి రావచ్చుగా, మా అమ్మ నాన్న వాళ్ళు నిన్ను చాలా బాగా చూసుకుంటారు అని చెప్తాడు. అప్పుడు రమ్య ఓకే అంటుంది. సాయంత్రం కాలేజ్ అయిపోగానే రమ్యని నాగేంద్ర తన బైక్ ఎక్కించుకొని వెళ్తాడు. అది చూసి సురేష్ చాలా బాధపడతాడు. ఇంటికి వెళ్ళగానే నాగేంద్ర వాళ్ళ అమ్మ రమ్యను చాలా ప్రేమగా చూసుకుంటుంది. అదే రమ్యకు బాగా నచ్చుతుంది. నాగేంద్ర వాళ్ళ అమ్మ నాగేంద్రతో, ఎవరు ఈ అమ్మాయి అని అడుగుతుంది. అప్పుడే నాగేంద్ర, అమ్మ, తన పేరు రమ్య, తను నేను ప్రేమిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు వాళ్ళమ్మ, నాగేంద్ర, నువ్వు కోటీశ్వరుడివి, ఆ అమ్మాయికి ఎవరూ లేరని చెప్తున్నావు, మీ నాన్న మీ పెళ్ళికి ఒప్పుకోరు అని అంటుంది. అప్పుడు నాగేంద్ర, అమ్మ, తనకు ఎవరు లేరని అంటున్నావు, మనం ఉన్నాం కదా, మన కుటుంబం ఉంటుంది కదా తనకు తోడుగా అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ, సరే సరే నాగేంద్ర, నాన్నను ఒప్పించుకో మీ పెళ్ళికి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు రమ్యను పెళ్లి చేసుకోవడం వాళ్ళ అమ్మకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇదిలా ఉండగా రమ్య చదువు పూర్తవుతుంది. తనకే మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. నెలకు 30,000 శాలరీ తీసుకుంటుంది. రమ్య హాస్టల్లో ఉండి జాబ్ చేసుకుంటూ ట్యూషన్ చెప్పుకుంటూ ఉంటుంది. ఒకరోజు రమ్య వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి షాపింగ్కి వస్తుంది. అక్కడికి సురేష్ వాళ్ళ ఫ్యామిలీ పెళ్లి షాపింగ్ చేయడానికి వస్తారు. దూరం నుంచి సురేష్ రమ్యను చూసి చాలా సంతోషపడతాడు. దగ్గరికి వెళ్ళి మాట్లాడితే రమ్య మాట్లాడదు అని మనసులో అనుకుంటాడు. అప్పుడు వాళ్ళమ్మ వరలక్ష్మి దగ్గరికి వెళ్ళి, అమ్మ, నేను ఒకసారి నీకు ఒక విషయం చెప్పాను
కదా, గుర్తుందా అని అడుగుతాడు. ఏ విషయం రా అని అడుగుతుంది. అదే అమ్మ, నేను మా క్లాస్లో ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పాను కదా, అదిగో తనే అని చూపిస్తాడు. రమ్యను చూడగానే వాళ్ళ అమ్మకు బాగా నచ్చుతుంది. రమ్య దగ్గరికి వెళ్ళి అమ్మ ఇటురా అని అంటుంది. రమ్య దగ్గరికి వస్తుంది. నీ చెయ్యి ఒకసారి ఇవ్వు అని అంటుంది. రమ్య ఎందుకు ఆంటీ అని అడుగుతుంది. నా పెద్ద కొడుకుది పెళ్ళి, నా కోడలు అచ్చం నీలాగే ఉంటుంది, తనకే గాజులు ఏం సైజు సరిపోతాయో నాకు తెలియదు, ఒకసారి నువ్వు ఈ గాజు వేసుకో అని అంటుంది. అప్పుడు రమ్య సరే ఆంటీ అని ఆ గాజులు వేసుకుంటుంది. గాజులు కరెక్ట్గా సైజు సరిపోతాయి. మళ్ళీ గాజు తీయడానికి రావు ఆంటీ, గాజులు ఇరుక్కుపోయాయి అని అంటుంది రమ్య. అప్పుడు వరలక్ష్మి పర్వాలేదులే అమ్మ, నువ్వు వేసుకో, అదే సైజు తీసుకుంటానులే అని నవ్వుతూ రమ్యతో మాట్లాడుతుంది. అది దూరం నుంచి చూసి రమేష్ చాలా సంతోషపడతాడు. వెంటనే రమ్య వరలక్ష్మితో ఆంటీ, మీ కొడుకుకి పెళ్ళి అంటున్నారు కదా, మీ కోడల పేరు ఏం పేరు అని అడుగుతుంది. అప్పుడు వరలక్ష్మి నా కోడల పేరు రజని అని చెప్తుంది. రమ్య రజని పేరు వినగానే ఒక్కసారి తన కళ్ళలోంచి నీళ్లు బయటకు వస్తాయి. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని వరలక్ష్మి అడుగుతుంది. ఆంటీ, మీ కోడలు ఫోటో ఒకసారి నాకు చూపిస్తారా అని అడుగుతుంది. అప్పుడు వరలక్ష్మి చూపిస్తానమ్మా అని ఫోన్ తీస్తుంటే ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. అయ్యో, నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, నా కొడుకు ఫోన్లో చూపిస్తానమ్మా, వాడు ఇప్పుడే బయటకు వెళ్ళాడు అని అంటుంది. రమ్య ఓకేనండి, నేను వెళ్తాను, నాకు టైం అవుతుంది, హాస్టల్ క్లోజ్ చేస్తారు అని వెళ్ళిపోతుంది. రమ్య ముందుకు నడుస్తూ తన మనసులో తను రజని నా ఫ్రెండ్ ఏమో అని అనుకుంటూ వెళ్తుంది. రమ్య తన హ్యాండ్ బ్యాగ్ అక్కడే మర్చిపోయి వెళ్ళిపోతుంది. ఏదో ధ్యాసలో ఆలోచించుకుంటూ వెళ్ళిపోతుంది. తన హ్యాండ్ బ్యాగ్ చూసి సురేష్ అమ్మ ఇది రమ్యది, రమ్యని పిలువు, హ్యాండ్ బ్యాగ్ మర్చిపోతుంది అని అంటాడు. అప్పుడు వాళ్ళమ్మ నీకు వయసు పెరిగింది కానీ మైండ్ పెరగలేదురా, బ్యాగ్ మన దగ్గర ఉంటే ఆ షాక్తో రమ్యని మళ్ళీ కలవచ్చు అని నవ్వుకుంటారు. అప్పుడు సురేష్ ఓకే థ్యాంక్స్ అమ్మా అని అంటాడు. కాసేపటికి హ్యాండ్ బ్యాగ్లో ఉన్న రమ్య ఫోన్కి కాల్ వస్తుంది. సురేష్ ఫోన్ తీసి కాల్ లిఫ్ట్ చేసి హలో అనే లోపే హలో ఎక్కడున్నావు రమ్య, నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి అని నాగేంద్ర మాట్లాడతాడు. నాగేంద్ర గొంతు వినగానే సురేష్కి చాలా కోపం వస్తుంది. వెంటనే ఫోన్ కట్ చేస్తాడు. మళ్ళీ తిరిగి కాల్ వస్తుంది. మళ్ళీ లిఫ్ట్ చేస్తాడు. ఎవరో కాదు రమ్యనే కాల్ చేసి హలో ఎక్స్క్యూజ్ మీ, అది నా ఫోన్ అండి, నా బ్యాగు మర్చిపోయాను, ప్లీజ్ కొంచెం తెచ్చి ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు సురేష్ చాలా సంతోషిస్తాడు రమ్య వాయిస్ విని. వెంటనే ఫోన్ మ్యూట్లో పెట్టి వాళ్ళ అమ్మకి ఇస్తాడు. వెంటనే వరలక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ ఎవరు అని అంటుంది. అప్పుడు రమ్య అది నా ఫోనే మేడం అని అంటుంది. ఓ అమ్మాయి నువ్వా, నేను గాజుల ఆంటీని, నువ్వు బ్యాగ్ ఇక్కడే మర్చిపోయావు, అందుకే మా ఇంటికి తీసుకొని వచ్చాను, మా ఇంటి దగ్గరికి రా, నీ బ్యాగ్ తీసుకొని వెళ్ళు అంటుంది. వెంటనే రమ్యకు వాళ్ళ అడ్రస్ చెప్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే రమ్య తన హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడానికి వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ రమేష్ రజనితో ఫోన్ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాడు. రమ్య బయట నుండి డోర్ కొడుతుంది. రమేష్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎవరండి మీరు, ఎవరు కావాలి అని అడుగుతాడు. ఫోన్లో రజనితో మాట్లాడుతూ రజని వాయిస్ ఒక్కసారి రమ్య విని ఇది నా ఫ్రెండ్ వాయిస్లా ఉంది అని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే వరలక్ష్మి ఓ నువ్వా రమ్య, లోపలికి రా అంటుంది. వెంటనే రమ్య లోపలికి వస్తుంది. వరలక్ష్మి రమ్యకు కాఫీ తెచ్చిస్తుంది. వెంటనే సురేష్ గదిలోకి వెళ్ళి సురేష్ రమ్య వచ్చిందిరా లేరా అని అంటుంది. వెంటనే సురేష్ పైకి లేచి బయటకు వచ్చి రమ్యను చూస్తూ ఉంటాడు. సూర్యనారాయణ షాట్లో ఉన్న సురేష్ను చూసి ఎందుకురా బట్టలు కూడా వేసుకోకుండా వచ్చి బయట నిలబడి ఉన్నావు, లోపలికి వెళ్ళు అని అంటాడు. అప్పుడు సురేష్ కింద నుంచి పై వరకు చూసుకొని లోపలికి వెళ్తాడు. వరలక్ష్మి రమ్య బ్యాగ్ తీసుకొని వచ్చి ఇదిగో నీ బ్యాగ్ అని రమ్యకి ఇస్తుంది. రమ్య బ్యాగ్ను తీసుకొని థ్యాంక్స్ ఆంటీ, నాకు ఈ బ్యాగ్ అంటే చాలా ఇష్టం, దీనిలో మా అమ్మ జ్ఞాపకాలు ఉన్నాయి ఆంటీ అని ఏడుస్తుంది. అప్పుడు వరలక్ష్మి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది.
ఏం లేదు ఆంటీ, అమ్మ గుర్తొచ్చింది, అందుకే ఏడుస్తున్నాను అని రమ్య చెప్పి వెళ్తుంటే వరలక్ష్మి ఒక్కసారి ఆగమ్మ, రమ్య టిఫిన్ చేసి వెళ్ళు అని అంటుంది. అప్పుడు రమ్య కూడా ఓకే ఆంటీ అని ఉండిపోతుంది. వరలక్ష్మి లోపలికి వెళ్ళి ఒరేయ్ సురేష్, బయటికి రారా అని పిలుస్తుంది. వద్దమ్మా, రమ్య నన్ను చూస్తే టిఫిన్ కూడా తినదు, ఇక్కడ నుండి వెళ్ళిపోతుంది అంటాడు. అప్పుడు వరలక్ష్మి ఎప్పటికైనా నిజం తెలిసిపోతుంది కదరా, అదేదో ఇప్పుడే తెలిస్తే బాగుంటుంది కదా, బయటకు రా, నేను నా చిన్న కొడుకు అని పరిచయం చేస్తాను అని సురేష్తో అంటుంది. అప్పుడు సురేష్ ఒక్క నిమిషం ఆలోచించి సరే అమ్మా అంటాడు. అందరూ టిఫిన్ చేస్తూ ఉండగా సురేష్ వస్తాడు అక్కడికి. అప్పుడు వరలక్ష్మి, రమ్య ఈ అబ్బాయి మా చిన్న అబ్బాయి సురేష్ అని చెప్తుంది. రమ్య సురేష్ చూసి షాక్ అవుతుంది, కానీ ఏమి తెలియనట్లు హాయ్ సురేష్ ఫ్రెండ్స్తో అంటాడు సురేష్. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అవును అంటారు. అప్పుడు సురేష్ ఒక విజిల్ వేస్తాడు. అప్పుడు రమ్య వెనక్కి తిరిగి చూస్తుంది. తను అందమైన కళ్ళు, తన పొడవాటి జుట్టు, ఒక పట్టు చీర కూడా రమ్యకి ఇస్తుంది. రమ్య వద్దంటీ అంటుంది, కానీ వరలక్ష్మి తీసుకోమని బలవంతం చేస్తుంది. పెళ్ళికి తప్పకుండా రా అని పిలుస్తుంది. రమ్య సరే అని అంటుంది. రమ్య వెళ్ళొస్తానంటీ అంకుల్ అని వాళ్ళ కాళ్ళకు దండం పెట్టి బయలుదేరుతుంది. సురేష్తో వరలక్ష్మి రమ్యను డ్రాప్ చేసిరా అని చెప్తుంది, కానీ రమ్య వద్దంటీ అని అంటుంది. అప్పుడు వరలక్ష్మి కాలం మంచిగా లేదమ్మా, తాగిన వెధవలు ఉంటారు, సురేష్ నిన్ను డ్రాప్ చేస్తాడు అని చెప్తుంది. అప్పుడు రమ్యలో లోపల నీ కొడుకు కంటే వెధవలు ఎవరు ఉండరా ఆంటీ, అది మీకు తెలియదు అని మనసులో అనుకుంటుంది. సురేష్ వెళ్దాం రా రమ్య, నేను డ్రాప్ చేస్తాను అని అమాయకంగా బిహేవ్ చేస్తాడు. రమ్య ఓకే అని సురేష్ బైకు ఎక్కుతుంది. సురేష్ రమ్య తన బైకు ఎక్కగానే చాలా సంతోషపడతాడు. తన బైకు ఎవరు ఎక్కితే తనే నా భార్య అవుతుందని ఒక జ్యోతిష్యుడు చెప్పాడు. ఆ విషయం గుర్తు చేసుకొని చాలా సంతోషపడతాడు. రమ్య నా మీద చెయ్యి వెయ్యు, గుంతలు ఎక్కువగా ఉన్నాయి అని అంటాడు. వెంటనే రమ్య మూసుకొని తోలు అని అంటుంది. వెంటనే గుంత వచ్చి రమ్య సురేష్ భుజం పట్టుకుంటుంది. అది అద్దంలో చూసి సురేష్ చాలా సంతోషపడతాడు. నాగేంద్ర అటు వెళ్తూ రమ్యని షాక్ అవుతాడు. ఎందుకు రమ్య సురేష్ బండి మీద వెళ్తుంది అని మనసులో అనుకొని వెంటనే రమ్యకు కాల్ చేస్తాడు. రమ్య కాల్ తీయదు. వెంటనే వెనకాల ఫాలో అవుతాడు. సురేష్ రమ్యని హాస్టల్ దగ్గర దించి థ్యాంక్స్ రమ్య అని చెప్తాడు. ఎందుకు థ్యాంక్స్ అని రమ్య అడుగుతుంది. నా గురించి మా అమ్మకు చెప్పలేదు అందుకే అని అంటాడు. అలాంటి మంచి అమ్మకు నువ్వు ఎట్లా పుట్టావురా వెధవా అంటూ లోపలికి వెళ్తుంది. వెంటనే లోపలికి వెళ్ళి నాగేంద్రకు కాల్ చేసి చెప్పు నాగేంద్ర అని అంటుంది. ఎక్కడున్నావు రమ్య అని నాగేంద్ర అడుగుతాడు. నేను హాస్టల్లో ఉన్నాను అని రమ్య నాగేంద్రకి సమాధానం చెప్తుంది. నువ్వెందుకు సురేష్ బండి మీద వెళ్తున్నావు, నేను చూశాను అని రమ్యని నాగేంద్ర అడుగుతాడు. అప్పుడు రమ్య జరిగింది మొత్తం నాగేంద్రకి చెప్తుంది. ఓ అవునా, అంత జరిగిందా, ఓకే ఓకే అని ఫోన్ కట్ చేస్తాడు. వెంటనే నాగేంద్ర తన మనసులో నేను లేటు చేయకూడదు, వెంటనే మా ఇంట్లో వాళ్ళను ఒప్పించి రమ్యను పెళ్లి చేసుకోవాలని మనసులో అనుకొని వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మను పిలిచి అమ్మ నాకు రమ్యకు వెంటనే పెళ్లి చేయండి అని అడుగుతాడు. నాగేంద్ర వాళ్ళ నాన్న ఏం మాట్లాడుతున్నావురా, నువ్వు పెద్ద పెద్ద కోటీశ్వరులు నీకు పిల్లనివ్వడానికి వస్తుంటే ఏమి లేని పిల్లను నువ్వెలా చేసుకుంటావు అంటాడు. అప్పుడు నాగేంద్ర నాన్న నేను రమ్య లేకుంటే చనిపోతాను, నాకు ఈ జీవితమే వద్దు అని కత్తి తీసుకొని చెయ్యి కట్ చేసుకుంటాడు. వెంటనే వాళ్ళ అమ్మ వచ్చి ఎంత పని చేశావురా నాగేంద్ర, నీకు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము, నీకు మాట ఇస్తున్నాను, మీ నాన్నను నేను ఒప్పిస్తాను అంటుంది. అప్పుడు నాగేంద్ర వాళ్ళ నాన్న వాడు చచ్చిన నేను ఈ పెళ్లికి ఒప్పుకోను అని కోపంగా లోపలికి వెళ్తాడు. అప్పుడు నాగేంద్ర వాళ్ళ అమ్మ లోపలికి వచ్చి ఏమండి మనకు ఉన్నది నాగేంద్ర ఒకడే, వాడు దూరం అయితే మనం ఏం చేస్తాం చెప్పండి, వాడు ఆ అమ్మాయి మీద అంత ప్రేమ పెంచుకున్నాడు, ముందు పెళ్ళి కానివ్వండి, నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తాను అంటుంది. అప్పుడు నాగేంద్ర వాళ్ళ నాన్న పెళ్ళి అయిన తర్వాత ఏం చేస్తావు అని అడుగుతాడు. ముందు వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం, కొన్ని రోజుల తర్వాత బిజినెస్ పని మీద నాగేంద్రను దూరంగా పంపించి రమ్యని చంపేద్దాం, లేకుంటే దాని
మీద నిందలు మోపి నాగేంద్రకు చెప్పి దూరం చేద్దాం అని మాట్లాడుకుంటారు. అప్పుడు నాగేంద్ర వాళ్ళ నాన్న ఒప్పుకుంటాడు. వెంటనే రమ్యను పిలిచి జరిగిన విషయం చెప్పి పెళ్లికి రెడీ అవుతారు. నాగేంద్ర రమ్యతో మన వెడ్డింగ్ కార్డు ప్రింటింగ్ కోసం మనం బయటికి వెళ్ళాలి బయలుదేరతాడు. ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని నాగేంద్ర రమ్యతో ఇలా అంటాడు. రమ్య, ఈరోజు నైటు నువ్వు హాస్టల్కి వెళ్ళవద్దు, మనం బయటకు వెళ్దాం అంటాడు. అప్పుడు రమ్య, వద్దు నాగేంద్ర, పెళ్ళి అయ్యే వరకు నేను ఎక్కడికి రాను, మీ ఇంటికి కూడా రాను అని చెప్తుంది. అప్పుడు మనసులో నాగేంద్ర ఇలా అనుకుంటాడు. రమ్య, నీ అందం చూసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నా, ఒక 3 నెలలు నీతో గడిపి నిన్ను చంపేస్తాను, అప్పుడు కోటీశ్వరరాల్ని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. కానీ రమ్యపై ప్రేమ ఉన్నట్లు నటిస్తాడు. రమ్య మాత్రం నాగేంద్రని బాగా ఇష్టపడుతుంది. వెంటనే వెడ్డింగ్ కార్డు ప్రింట్ చేయించి ఇంటికి వెళ్తారు. దేవుని ముందు ఒక వెడ్డింగ్ కార్డు పెట్టి పూజ చేస్తారు. నాగేంద్ర రమ్యతో మన వెడ్డింగ్ కార్డు ఫస్ట్ సురేష్కి ఇద్దాం అంటారు. రమ్య సరే నాగేంద్ర అంటుంది. మరుసటి రోజు ఇద్దరు కలిసి సురేష్ దగ్గరకు బయలుదేరతారు. సురేష్ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ వరలక్ష్మి ఉంటుంది. వరలక్ష్మి రమ్యను చూసి రా రమ్య అని పిలుస్తుంది. పక్కనే ఉన్న నాగేంద్ర చూసి ఎవరమ్మా ఈ అబ్బాయి అని అడుగుతుంది. అప్పుడు రమ్య, ఆంటీ, ఈ అబ్బాయి నేను పెళ్లి చేసుకుంటున్నాను అని చెప్తుంది. ఆ మాట విన్న వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన మనసులో తాను చాలా బాధపడుతుంది. రమ్య పెళ్లి విషయం వెంటనే తన కొడుక్కి చెప్పాలని 2 నిమిషాలు అని చెప్పి లోపలికి వెళ్తుంది. టీవీ చూస్తున్న తన కొడుకుతో, సురేష్, నీకు ఒక విషయం చెప్పాలిరా, రమ్య వచ్చింది అని చెప్తుంది. అప్పుడు సురేష్ చాలా సంతోషించి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, రమ్య వచ్చిందా అని సంతోషంతో పైకి లేస్తాడు. వాళ్ళమ్మ బాధతో రమ్య ఇంకా నా కోడలు కాలేదు అని అంటుంది. ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు అని అంటాడు. లేదు సురేష్, తను తన శుభలేఖను తీసుకొని వచ్చింది అంటుంది.